హరే ఓం శ్రీ గురుభ్యో నమః. దివ్యాత్మ స్వరూపులారా, పరమ పవిత్రమైనటువంటి చాతుర్మాస పుణ్యకాలంలో ఉన్నాం. మరి ఇప్పటి వరకు మనకి ధ్యానం జరిగింది, నామం జరిగింది, బోధ. మరి ప్రతిరోజు జరుపుకున్నట్లుగానే మరి కార్యక్రమాలు 20 సంవత్సరాల నుంచి కార్యంగా మనం చెప్పుకుంటున్నాం. రోజు రోజుకి పనిలో మెరిట్ కనపడాలి కదా, జ్ఞానంలో కూడా. అందుకే మనకి ఏళ్ళక వాసు గారు చెప్పినట్టుగా కోరికలు పండించుకోవటం. మనం రోజుకి 33,000 సంకల్పాలని చెప్పుకున్నాం. ఒకటైతే పండిందంటే మనకు అర్థమయ్యేది. ఆకులేసుకు నోరు పండించుకుంటాం, వ్యవసాయం చేసి పంట పండించుకుంటాం. మరి జ్ఞానాన్ని కూడా పండించుకోవాలంటే ఈ 4 నెలలే కదా, తప్ప ఈ 4 నుంచి ఇక లేవని చెప్పారు. సంవత్సరానికి 12 నెలలు ఉన్నప్పటికీ జ్ఞానాన్ని పండించుకోవాలంటే ఈ 4 నెలలే ప్రధానం అని మనకి మహాత్ములైనటువంటి వాళ్ళు మనకు అందించారు. అందులో ఎవరు ఎంతవరకు పండించుకుంటారనేది వాళ్ళ అవకాశాలను బట్టి. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎక్కడున్న ఆలోచనలు ఇక్కడే ఉంటాయని చెప్పాడు. శరీరానికి సంబంధించి రుగ్మతలు కానీ ఆటంకాలు కానీ ఎన్నే రావచ్చు. ఎన్ని వచ్చినప్పటికీ కార్యం అంటే ఒక నియమం ఉండాలని చెప్పి మనం రోజు చెప్పుకున్నాం. ప్రతిరోజు శ్రద్ధావాన్ లభతే జ్ఞానము, అశ్రద్ధే పరమ పాపం. ఏదైతే చేద్దామని మనం నిర్ణయించుకున్నామో దానికోసం కష్ట నష్టాలు ఎవరికి అవసరం లేదని చెప్పారు. అది ఇంట్లో కావచ్చు, ఒంట్లో కావచ్చు, పక్క నుంచి కావచ్చు. ఏమైనా సరే కష్టాలు లేకుండా ఎవరికి లేవు. మహాత్ములు ఎవరైనా కష్టపడ్డటువంటి వాళ్ళే. పెద్దలైనటువంటి వాళ్ళు మనకి ఏం చెప్పారు, కష్టే పలి సుఖం ఫలమని చెప్పలా. కష్టపడ్డారు సుఖం, నువ్వు అడిగే పని లేదని చెప్పాడు. అచ్చు బొమ్మ 2 పక్కలు ఉంటది. ఒకటి నిడిగా ఎవరు ఉండరు కదా, అటు ఇటు ఉంటది. సంసారంలో కష్ట నష్టం అనేది లేకుండా ఎవరికి ఉండదు. ఏది ఉండని అన్నిటిని అధిగమించి ఉన్న సత్యాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు సత్యస్వరూపులుగా ఉండడానికి మార్గమై ఉండదని మనకు చక్కగా అందించారు. అటువంటి మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో, తల్లి కనుక 2 అడుగులు మనం వేస్తే ఇంకో 2 అడుగులు తీసుకుని ఏ విధంగా అయితే సేవ చేస్తున్నదో, అదేవిధంగా పరమాత్మ నువ్వు వేయటం మొదలుగా పెట్టి 1 అడుగున చేస్తే నేను 2 అడుగులు వేసుకుని తీసుకొని రెడీగా ఉంటానని చెప్తారు. అందుకు మనకి విద్యాప్రకాశ్ గిరి స్వామి వారు తత్వసారంలో చెప్పాడు, విశ్వమంతయు నీదు దేహమురా, సర్వత్ర నీవు వ్యాప్తి నుండి వెళుతుండేవిరా, జగమునంతా నీవేయుండా, ఎవడు శత్రు ఎవడు మిత్రు, జగమునంతట నీవేయుండా, ఎవడు శత్రు ఎవడు మిత్రువు, భేదభావము వీడి మదిలో సమరస్యము కలిగియుండుము, తత్వసారము తెలిసి కోరన్నా, సద్గురుని జంత నిజముగనుగొని లాభముందన్నా. ఇప్పుడు ఆడుంది ఆడో ఉన్నదని చెప్పి తిరుగుతున్నాం మనం. అంటే నిజంగా కనుక ఈ కన్ను తెలిస్తే ఏడే చూడొచ్చు అని చెప్పాడు. ఇది సాధగాలేదు కాబట్టి ప్రపంచం అంతా తిరిగి చూస్తున్నది మనసు అని చెప్పి. అందుకని విశ్వమంతయు నీది దేహమరా, సర్వత్రా వ్యాప్తున్నది. ఇదంతా వ్యాప్తమై తిరుగుతా ఉన్నది. వెలేచుంటివిరా, వ్యాప్తం ఉంది, వెలేచుంటివిరా. జగమనంతా నీవే ఉండా, ఈ సృష్టి అంతా నువ్వే ఉంటే ఇంకా భయం ఎందుకు, నువ్వు భయపడాల్సిన పని ఉంది. ఇప్పుడు నువ్వేనా ఒక చిన్న ఇల్లు పెట్టుకుని, ఇల్లు ఈ ఊరు నాదన్న, ఒక ఇల్లు ఉంటే ఊరు మొత్తం నాదంటే గురువు గారు ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు చెప్పాలంటే ఇక్కడ ఒక పేరుంటే నేను పిలవటానికి ఎట్లయితే ఉన్నదో, ఒక చిన్న గుడిసెట్టాడుతున్నా ఊరు మొత్తం మందేనని చెప్తామని చెప్పాడు. ఎక్కడ చెప్తాము, యాడికి కనపోతే ఊరంటే మరి పలానూరు అని చెప్తున్నా. అంటే ఏమైంది, ఈ విశ్వంలో ఒక్క ఇల్లుంటే ఆ ఊరు మొత్తం ఎట్లయితే ఉన్నదో, విశ్వమంతా నీ దేహమే, శరీరం మొత్తం నీదే. ఈ శరీరానికి ఇంక నీకు భయం ఏముంది? నీది కాకుండా ఏదైనా ఉంటే ఇక భయం పోతుందనో వస్తుందనో. మొత్తం నువ్వే ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదుగా. అందుకని విశ్వమంతయు నీదు దేహమురా, సర్వత్ర నీవు వ్యాప్తి నుండి వెలయుచుంటివిరా,
జగమునంతా నీవేయుండ ఎవడు శత్రు ఎవడు మిత్రు. ప్రపంచం అంతా నువ్వే. నీకు శత్రుడు ఆడున్నాడు, మిత్రుడు ఆడు. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. నువ్వు మంచిగా ఆలోచించిన మొత్తం నీకు మిత్రులు అవుతారు. నువ్వు చెడుగా ఆలోచిస్తే ఉన్నది మొత్తం నీకు శత్రువుగానే ఉంటాదని. అందుకే నీకు కృష్ణ పరమాత్మ ధర్మరాజుని ఒక చెడ్డోడిని చూపించమని చెప్పేసి పంపిస్తే ఆయన ఎంత లెక్క తిరిగినా చెడ్డోడు దొరకలేదంట ఆయనకి. ఆయన నోటి మంచితనం ఆయనకి అందరూ మంచోళ్ళగిన భావన అయినదని చెప్పారు. ఎక్కడ పోయినా మంచిగా పలకరించేసరికి ధర్మరాజుకి ఎవరు చెడ్డోళ్ళు కనపడలేదంట. అదే దుర్యోధనుని ఒక మంచోడిని కనుక తీసుకొని రావయ్యా అని చెప్పేసి ఒక కార్యక్రమానికి అని చెప్పి పంపిస్తే యాడికి పోయినా ఆయన నోటి మంచితనం, ఆయన నోటు గరుచుతనం వల్ల ఎవడికి పోయినా ఇబ్బంది వచ్చిందంట. నాకంటే మంచోడు లేడని చెప్పి వచ్చిందంట. అంటే ఏమైంది, ఆయన గుణాన్ని బట్టి ఆయనకు మంచోడు దొరకలేదు, ఈయన గుణాన్ని బట్టి ఆయనకు చెడ్డోడు దొరకలేదు. యాడొచ్చింది తేడా? వాళ్ళ ఆలోచన విధానే కదా. అందుకని శత్రువు మిత్రువు యా నుంచి వచ్చారో నీ కాడ నుంచి వచ్చారు. నాకు అందరూ మంచోళ్ళుగా భావన అయింది, నాకంతా మంచిగానే ఉంటారు. వీళ్ళందరూ నాకంటే తక్కువ, నా మాత్రం తెలియదు అనుకున్నాం, వాళ్ళందరూ నాకు ఎదురుగానే ఉంటారు. ఎందుకంటే యద్భావం తద్భావం, నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే స్వరూపం కాబట్టి. మమాత్మ సర్వభూతాత్మ. అందరిలో స్వరూపం నాలో ఉన్న స్వరూపం వేరు కాదు. ఎప్పుడైతే నువ్వు వేరు అనుకున్న భేదం ఆడొచ్చింది, ఇది తక్కువ ఎక్కువ భేదం వచ్చింది. బంగారానికి మట్టికి తేడా లేకుండా ఎవరైతే రెండు సమానంగా చూడగలుగుతారో, మట్టిని బంగారాన్ని రెండు ఒకటేనని చెప్పిండు. ఒకటేనే కాదా, ఒక్కోసారి మట్టి విలువ ఎంతని చెప్పలేం, బంగారం విలువే. బంగారం విలువ చెప్పాల్సిన పని, ఎందుకంటే కనపడుతుంది కదా. అదే మట్టికి బంగారానికి ఎట్టపోలికని అనుకోవచ్చు, కానీ మట్టి కూడా బంగారంతో పాటు సమానమేనని చెప్పాడు గురువు గారు. ఎప్పుడు నీకు విషయం తెలిసినప్పుడు, నీకు విషయం తెలియకపోతే ఎవరు చేసేది. ఒకసారి ఉన్న మట్టి వాల్యుయేషన్ ఒకసారి ఉన్న చోటుకి ఇంకోసారి లేదు కదా. అంటే ఎట్లొచ్చింది తేడా? నువ్వు మొత్తాన్ని గ్రహించినప్పుడు నీకు అర్థమయ్యేదే తప్ప గ్రహించకుండా మాత్రము నీకు అర్థమయ్యేది కాదు. అందుకని ఏం చెప్పిండు, జగమనంతటా నీవే ఉండా ఎవడు శత్రువు ఎవడు మిత్రు. భేదాలు ఆడొస్తున్నాయి, ఎక్కువ తక్కువ. నాకు బాగా శాత అయితే, నేను బాగా అందంగా ఉన్నాను, నాకు డబ్బు ఉంది, నాకు అన్ను తెలిసని గర్వం ఉంది అనుకో, భేదం వచ్చినట్టే కదా. ఇప్పుడు పైన ఉన్నంత మాత్రం ఎక్కువగా, కింద ఉన్నంత మాత్రం తక్కువ కాదు. నడవాలంటే సృష్టిలో అన్ని ఏళ్ళు సమానంగా ఉండే, ఎవరికి అన్ని కలిస్తేనే బలం ఉంటుంది తప్ప నేను ఎక్కువైన భావన మనగాడు ఒక్కడే ఉన్నాడని చెప్పాడు గురువు గారు. ఎప్పుడో చెప్పిండు, మనగాడు ఒక్కడే ఉన్నాడు, అందులో చేరుకోటే తప్ప నేను మనగాడని తన ఎక్కడా పనికిరాదయా. అది మనకు అవసరం లేదు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ పోవటమే. ఎవరికి ఎప్పుడు ఎట్లా వచ్చిందో తెలియదు. ఆపదలు రావచ్చు, ఆనందం రావచ్చు. ఈ యొక్క మాయా ప్రపంచంలో ఇదే వస్తుందని ఎవరూ చెప్పలా. అందుకని ఈ ప్రపంచం మొత్తం నీదిగా భావన చెయ్యి. ఒకటి వచ్చేవింది, ఒకటి పోతేవింది. సముద్రంలో ఎన్ని తీసినా తరుగులేదు, ఎన్ని పోసినా ఇది లేదు. అట్లా ఇది సముద్రము. జ్ఞానం అనేది జ్ఞాన సముద్రం కాబట్టి ఎవరు ఎంతైనా సంపాదించి దీంట్లో సంపాదనకి కొదవ లేదని చెప్పాడు. దేనికైనా కొదవ ఉన్నదేమో కానీ జ్ఞానానికి మాత్రం కొదవ లేదని చెప్పాడు. అది నిండుగా పూర్ణమై ఉన్నది అదే, అంతటా నిండి ఉన్నది అదేనని చెప్పాడు. పూర్ణం అంటే అందుకని మనం ఏమాత్రం ఎలుచు లేకుండా మనకున్న దాంట్లో తృప్తిగా హాయిగా ఆనందం ఒక నియమబద్ధంగా చేసుకోవటం కోసం మనకు మహాత్ములు నిర్ణయించి పెట్టారు. కార్యక్రమం అంటే ఎంతో ఖర్చుతోటి కూడినటువంటిది, ఎంతో శ్రమతో కూడినటువంటిది. మరి ఇట్లాంటి కార్యం మనకు వచ్చిందంటే మన అదృష్టమేనని చెప్పారు. నీకు తెలిసినా తెలియకపోయినా ఈ అదృష్టం అనేది ఈ జన్మలో, ఈ మానవ జన్మలో రావటం కంటే ఇంకా పెద్ద అదృష్టం లేదని చెప్పారు. పోనీ ఈ అదృష్టమే సరిపోయిద్దా? ఈ అదృష్టంలో చెప్పిందాన్ని దక్కించుకోవటం పెద్దదని చెప్పాడు. అంటే గురువుగారు స్వయంగా అందించిన ఫస్ట్ సంవత్సరం ఎదురొచ్చినట్లుగా చెప్పిండు. రెండో సంవత్సరం అంటే కార్యం అంటే ఎప్పుడు ఎదురొచ్చే వాళ్ళు ఉంటారు, వెనక మళ్ళీ ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. మనం ముందు అడిగేసి ఏదైనా చెడగొట్టడానికైనా మంచికైనా ఒకటే కాబట్టి ఆ ఒకటిలో ఎవరైతే మెజార్టీ ఉన్నదో దాని వెనక మళ్ళీ అనేక మంది ఎంత అయినా ఉండొచ్చు, కానీ ఆ ఒక్కడే ముందు రావాలని చెప్పి ఆ ఒక్కడు గురువు ఉండి ఆయన అనేక ప్రాంతాలు తిరిగి ఎంతో కష్టాన్ని నష్టాన్ని ఓర్చుకొని ఇక్కడ నిలబెట్టినటువంటి వాడు నాగేంద్ర స్వామి. మనందరికి తెలిసిన విషయం. మనం ధైర్యం లేకపోతే ధైర్యాన్ని మరి ఉసిగొలిపి పెరుగొలిపి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు గురువు గారు. జ్ఞాన కేంద్రంగా కావాలంటే మనం చెప్పుకున్నాం ఎప్పుడు, కేంద్రం అంటే ఒకరికి ఉండటం ఒకరికి లేకుండటం కాదు. ఎప్పటికైనా ఎప్పుడు నిండుగా ఉండేటటువంటిది. పోసేవాళ్ళు పోస్తుంటే తీసుకున్న వాళ్ళు తీసుకుంటే అది కేంద్రంగా మనకి ఎప్పుడు వృద్ధి చెందుతూ ఉంటుందని చెప్పి అటువంటి జ్ఞాన కేంద్రంలో మనం చక్కగా జ్ఞానాన్ని ఇక్కడ నేర్చుకొని పోవాల్సిందేనని గురువు గారి యొక్క కాంక్ష, కోరిక. అటువంటి కోరికని మనందరం దక్కించుకొని జాగ్రత్తగా కార్యక్రమాన్ని విలువలను కాపాడుకొని
ఈ యొక్క విలువైనటువంటి కాలాన్ని జాగ్రత్తగా మరి గురుమార్గంగా నడుచుకొని ధన్యత పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి గురువు గారికి, ఈ కార్యంలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మరి అమ్మగారు చెప్తారు.